హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన భోజనం. ఈ రోజు రెసిపీ చేపల పులుసు. ఏ చేపతోనైనా సరే నేను చెప్పే స్టైల్లో ఒక్కసారి స్టెప్స్ ఫాలో అవుతూ చేపల కర్రీని చేయండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ చేపల కర్రీని ఈరోజు చేసుకొని చల్లారిపోయిన తర్వాత ఒక 2 అవర్స్ కానీ 6 అవర్స్ కానీ లేదా మరునాడు కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పే పద్ధతిలో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను చేపల్ని డైరెక్ట్గా ఇంటికే తెచ్చేసుకుంటానండి, అక్కడ క్లీన్ చేయించను. ఇలా చేపలు తెచ్చేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఆ పైన ఉన్న నలుపంతా పోతుందన్నమాట. ఇలా ఈకలు అవన్నీ తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఎప్పుడైనా సరే చేపలు తీసుకున్నప్పుడు కొద్దిగా పెద్ద సైజు కట్ చేపిస్తాను. ఇలా పులుసులోకి తీసుకుంటే మనం చేపల కర్రీ చేసేటప్పుడు చేప అనేది విరిగిపోకుండా ఉంటుందన్నమాట. మరి పల్చగా కట్ చేపించుకుంటే చేపలు మనం పులుసు వేసుకునేటప్పుడే విరిగిపోతూ ఉంటాయన్నమాట. ఇవి ఫ్రై కోసం, ఇవి పులుసు కోసం. ఇప్పుడు నేను చూపించాను కదా వీడియోలో, ఆ సైజు కట్ చేపించుకుంటే మనకి పులుసు అనేది కలుపుతూ ఉన్నా కూడా చితకకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక 3 ఉల్లిపాయలను తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకోండి. ఈ కళాయి అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని వేసేయండి. ఈ ఉల్లిపాయల్ని ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిపోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా జీలకర్రని వేసుకోండి. జీలకర్ర అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూసారా, మనకి ఆనియన్స్ అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆనియన్స్ని చల్లారనివ్వండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. ఎప్పుడైనా సరే మనం మసాలాలు వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దండి. అలా పెట్టినట్లయితే పైన వేగిపోతాయి, లోపట అనేది పచ్చిగా అలానే ఉంటుంది. అప్పుడు మనం మసాలా మిక్సీ పట్టుకున్నప్పుడు చేదు వాసన అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇలా లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారనిచ్చేసేయండి. నెక్స్ట్ ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లోకి మీకు ఎంత పులుపు తినగలుగుతారు అనుకుంటే ఒక కేజీకి అయితే ఒక 40 గ్రామ్స్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా చింతపండుని వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉండే పాత్రను పెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం చేపల కూరలు చేసేటప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెల్ని ప్రిఫర్ చేయండి. అప్పుడైతే మనకి చేపలు ఒకదాని మీద ఒకటి పడి విరగకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు గిన్నె బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. చేపల కూరలో మనకి ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఇలా హీట్ అయిన ఆయిల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేయండి. చిన్న ఉల్లిపాయలు అయితే 3 తీసుకోండి, మీడియం సైజ్ అయితే 2 తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయలు వేయగానే దాంట్లోకి 5 లేదా 6 పచ్చిమిర్చిని ఇలా చీలి వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోవాలండి, బాగా వేగిపోవాలి. ఇలా బాగా వేగిపోయిన ఉల్లిపాయల్లోకి మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. ఇలా ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోండి. ఈ పసుపు కూడా పచ్చివాసన పోయిన తర్వాత మీ దగ్గర మెంతుకూర ఉంటే ఒక గుప్పెడు మెంతుకూరను వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మెంతుకూర వేసిన తర్వాత మెంతుకూర అనేది ఆయిల్లోనే బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోండి. పెద్ద సైజు టమాటా అయితే ఒకటి సరిపోతుంది, మీడియం సైజు అయితే 2 తీసుకోండి. మ్యాక్సిమం టమాటాలు వేసినా ఒకటే, వేయపోయినా ఒకటే, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేనైతే ఒక టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను అనమాట. టమాటాలు త్వరగా మగ్గిపోవటానికి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేయగానే ఒకసారి బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ వరకు వదిలేసేయండి. టమాటాలు అనేవి పూర్తిగా మగ్గిపోతాయి. చూసారా, ఇప్పుడు టమాటాలు అనేవి పూర్తిగా మగ్గిపోయాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మీ కారానికి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. కేజీ ఫిష్కి ఎప్పుడైనా సరే 3 టేబుల్ స్పూన్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మేము ఇంకా కారం తినగలము అనుకుంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు కారం వేసిన తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు కారం వేసిన తర్వాత కారం కూడా ఆయిల్లో ఫ్రై అయిపోతుందండి. చూసారా, ఆయిల్ పైకి
ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఆయిల్ బాగా పైకి తేలిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండును బాగా పిసికేసి ఆ చింతపండు గుజ్జుని ఈ గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా చింతపండు రసాన్ని వేసిన తర్వాత ఇప్పుడు మరికొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. మీకు ఎన్ని వాటర్ అయితే కావాలనుకుంటారో అన్ని వాటర్ వేసుకోండి. మేము బాగా గుజ్జుగా తినాలి అనుకుంటే 1 గ్లాస్ అయితే సరిపోతుందండి. లేదు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు బాగా మరగనిచ్చేసేయండి. ఆ మసాలాలన్నీ ఈ చింతపండు గుజ్జులోకి మరిగిపోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ చింతపండు పులుసు అనేది మరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఇందాక వేయించి పెట్టుకున్న మెంతులు జీలకర్ర ఉంది కదా, దాన్ని ఒక చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి తీసేసుకుందాం. నెక్స్ట్ మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయలను కూడా ఇదే మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి పులుసులో అంత బాగా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి పులుసు అనేది బాగా మరిగిపోతూ ఉంది కదా, ఇప్పుడు ఈ మరిగే పులుసులోనే ఇలా మరుగుతూ ఉన్న పులుసులోకి మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా, ఆ చేపల్ని ఒక్కొక్కటిగా ఇలా పేర్చుకుంటూ వేయండి. చేపల్ని ఎప్పుడైనా సరే పేర్చుతూ వేయాలండి. డైరెక్ట్ గా వేసేస్తే ఒకదాని మీద ఒకటి పడి చితికిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా వేసేసిన తర్వాత వీటిని ఒక్కసారి కలిపేసి ఒక 10 మినిట్స్ వరకు ఉడకనిచ్చేసేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయండి. చూసారా, కొద్దిగా కలర్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర పౌడర్ ఉంది కదా, ఆ మెంతులు జీలకర్ర పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసేయండి. ఇలా వేసిన తర్వాత గంటతోటి కలపొద్దండి. చేపలను ఎప్పుడైనా సరే అవి ఉడికిపోయాయి అంటే గంట పెడితే చితికిపోతాయి. సో ఇలా క్లాత్ని పట్టుకొని కొద్దిగా షేక్ చేస్తే సరిపోతుంది. ఇలా ఒక్కసారి కలిసినట్టు అయిపోతుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి మరొక 15 మినిట్స్ వరకు ఈ చేపల పులుసుని మరిగించేసుకోండి. 15 మినిట్స్ తర్వాత చూస్తే మనకి చేపల పులుసు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మసాలాని యాడ్ చేసుకుందాం. ఈ మసాలా కనుక మీకు కావాలి అనుకుంటే నేను వనభోజనం ఛానల్లో వీడియో తీసి పెట్టానండి, ఒకసారి ఈ మసాలాని చూసేయండి. కొద్దిగా ధనియాల పౌడర్ వేసేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా షేక్ చేసేసి ఒక 2 మినిట్స్ వరకు మరిగించేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. మరిన్ని వీడియోస్ కోసం వనభోజనం ఛానల్ని చూస్తూనే ఉండండి.